హాయ్ హలో అండి. ఈరోజు ఈ వీడియోలో వర్షాకాలం స్టార్ట్ అవ్వంగానే మనకి ఈవినింగ్ పకోడీలు కానీ బజ్జీలు కానీ వేడి వేడిగా ఉంటే చాలా ఇష్టంగా ఉంటుంది కదా, అది కూడాను మళ్ళీ టీ టైంలోను. అలాంటి ఒక రెసిపీనే చూపిస్తున్నాను. ఆనియన్ పకోడీ ఎప్పటికీ చేసుకుంటారు రెగ్యులర్గా. ఇలా ఒకసారి క్యాబేజీతో పకోడీ చేయండి, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడాను పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. ఇది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి, ఎక్కువ కష్టం అనేది ఏమీ ఉండదు. రెగ్యులర్గా కాకుండా ఇలా కొంచెం వెరైటీగా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది కూడాను. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ చెప్పే ముందుగా నా ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి. అలానే నోటిఫికేషన్ బటన్ అనేది క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ అనేవి వస్తాయి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి ప్రాసెస్ చూద్దామా. ఇక్కడ నేను 1/2 kg వరకు క్యాబేజీ అనేది తీసుకున్నాను. పైన ఉండే 2-3 పొరలు అనేవి తీసేసుకోవాలి. తీసేసుకొని వెనకాల గట్టిగా ఉంటుంది కదా, ఆ పార్ట్ని కూడా కట్ చేసి ఈ విధంగా మీకు నచ్చినట్టుగా సన్నగా పొడవుగా చేసుకోవచ్చు, అడ్డంగా అయినా చేసుకోవచ్చు అండి. ఇలా సన్నగా కట్ చేసుకోవడం వల్ల మనకు పకోడీలు వేసేటప్పుడు చాలా ఈజీగా ఫ్రై అయిపోతుంటాయి. ఈ విధంగా అన్నింటినీ విడదీసేసుకొని అడుగున కొంచెం గట్టిగా ఉంటుంది కదా, ఆ పార్ట్ని కట్ చేసి పక్కకు పడేయాలి. ఈ విధంగా కొంచెం లావుగా ఉండి గట్టిగా ఉండే పార్ట్ని కూడా తీసేసేయాలండి. అది మనకి అంతగా ఫ్రై అయినా బాగుండదు కూడాను టేస్ట్. ఈ విధంగా క్యాబేజీని అంతా సన్నగా పొడవుగా కట్ చేసి ఒక బౌల్లోకి వేసుకొని ఇప్పుడు దీంట్లోకి కలుపుకునే మసాలాలు అనేవి కూడా చూపిస్తాను. కొంచెం పసుపు, మిరియాల పొడి, ఉప్పు, కారము, జీలకర్ర పొడి, అలాగే శనగపిండి, ఒక 2 స్పూన్ల వరకు బియ్యపిండి కూడా యాడ్ చేసుకోవాలి. బియ్యపిండి యాడ్ చేయడం వల్ల కాస్త క్రిస్పీగా వస్తాయి. ఈ విధంగా వీటన్నింటినీ వేరొక బౌల్లో సపరేట్గా కలుపుకున్న తర్వాతనే మనం క్యాబేజీలోకి వేసుకోవాలి. అప్పుడే క్యాబేజీలన్నింటికి ఈవెన్గా పట్టుకుంటుంది, ఉప్పు కారాలైనా కూడాను. మీకు ఇలా క్యాబేజీనే సపరేట్ చేసుకోవాలండి. మళ్ళీ దీంట్లో ఇంకా వేరేవేనా యాడ్ చేసుకున్నా కూడా అంత టేస్టీగా అనిపించదు. ఈ విధంగా అంతా కలుపుకున్న ఈ పిండినంతా దీంట్లోకి వేసేసుకొని ఒకసారి అంతా వాటర్ ఏమీ వేయకుండా గట్టిగా కలుపుకోవాలి. అప్పుడు గట్టిగా కలుపుకున్నప్పుడు ఈ క్యాబేజీకి అంతా ఈ మసాలా అంతా మంచిగా పట్టి కోటింగ్ అనేది బాగుంటుంది. తర్వాత కొంచెం నీళ్ళు అనేవి చిలకరించుకుంటూ కలుపుకుంటే మంచి క్యాబేజీకి పిండి అంతా బాగా పడుతుంది. ఎక్కువగా పిండి వేసుకున్నా మనకి బజ్జీలు తిన్న ఫీలింగే ఉంటుంది, ఇలా పకోడీలాగా ఏమీ అనిపించదు. కలపడం మంచిగా కలిపితే వేసుకునేటప్పుడు కూడా మనకి పిండి అనేది ఎక్కువగా లేకుండా మంచిగా క్యాబేజీ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. సేమ్ మనం ఆనియన్ పకోడీకి ఏ విధంగా అయితే కలుపుకుంటామో అలా లైట్గానే వేసుకోవాలండి. ఈ విధంగా అంతా బాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసి అది హీట్ ఎక్కిన తర్వాత ఈ విధంగా విడివిడిగా వేసుకోవాలి. ఇది కొంచెం ఎక్కువగా పిండి వేసి గట్టిగా పిసుకుతూ కలుపుకుంటే ఉండల్లాగా, అంటే మనకు ఉల్లి పకోడీ గట్టి పకోడీ ఉంటుంది కదా, ఆ విధంగా ముద్దలు ముద్దలుగా కూడా వేసేసుకోవచ్చు. అలా కాకుండా ఈ విధంగా కొంచెం పల్చగా కలుపుకొని వేసుకుంటే ఈ విధంగా మంచిగా పకోడీ అనేది బాగుంటుంది. తొందరగా వేగిపోతుంది ఈ క్యాబేజీ పకోడీ అనేది. 2 వైపులకి తిప్పుకుంటూ ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలాగే రెండో వాయి కూడా వేయించుకోవాలి. ఫస్ట్ వాయి కన్నా రెండో వాయి ఆయిల్ అనేది బాగా వేడిగా ఉంటుంది కాబట్టి త్వరగా వేగిపోతుంది. ఇలా ఈ వర్షాకాలంలో ఈవినింగ్ టీ టైంలో ఈ విధంగా స్నాక్స్ అనేవి పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళి వచ్చాక తర్వాత ఈ విధంగా స్నాక్స్ చేసి పెట్టినా చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా పకోడీ అనేది చాలా ఈజీగా సింపుల్ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మరొకసారి చెప్తున్నాను, నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఈ విధంగా సపోర్ట్ చేస్తే నేను మంచి మంచి వీడియోస్ అనేవి కూడా అప్లోడ్ చేస్తాను. నా ఛానల్ని ఒకసారి చూస్తే తెలుస్తుంది ఏమేమి వీడియోస్ పెట్టాననేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.